సార్ దాదాపు 30 సంవత్సరాల నుంచి మీరు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు. నేను ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. అంటే మీరు రియల్ ఎస్టేట్ రంగం వైపు ఉన్నారని అటువైపే మాట్లాడతారని నేనైతే అనుకుంటున్నాను, కానీ వాస్తవం అయితే మాట్లాడాలని నేను అడుగుతున్నాను. అంటే ఒకసారి మనం పరిశీలించండి, స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ ఈ రెండింటిలో దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి ఫ్యూచర్ బాగుంటుంది, రిటర్న్స్ బాగుంటాయి? ఇవన్నీ డబ్బులు తీసుకొని చెప్తాం లక్ష్మీనారాయణ ఇన్వెస్టర్స్కి. అంటే స్టాక్ మార్కెట్లో పెట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు, రియల్ ఎస్టేట్లో పెట్టేవాళ్ళు ఉంటారు, కానీ ఈ మధ్య స్టాక్ మార్కెట్లో కన్నా రియల్ ఎస్టేట్లో ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. నేను దీని ముందు విచ్ ఈస్ ద డేంజరస్ సిటీ ఇన్ ద వరల్డ్ మీ ప్రకారం మీరు చెప్పండి, మీకు అనుభవం వరల్డ్లో ఎన్ని సిటీలో తెలుసు కదా. విచ్ ఈస్ ద డేంజరస్ సిటీ ఇన్ ది వరల్డ్? ఏమైనా గెస్ట్ చేస్తారా? డేంజరస్ సిటీ ఇన్ ద వరల్డ్. డేంజరస్ సిటీ ఐ థింక్ అఫ్రికన్ కంట్రీస్లో కొన్ని ఏరియాస్ ఉన్నాయి. కాదు, ఎలక్ట్రిసిటీ ఈజ్ డేంజరస్. వై? తీగ పట్టుకుంటే నేను ఏమన్నా డేంజరస్ సిటీ ఇన్ ది వరల్డ్ అడిగా. ఆఫ్రికాలో ఉంటే నేను చనిపోవు, ఇక్కడ కరెంట్ తీగ పట్టుకుంటే తెలుసు కదా సినిమాలో. కరెంట్ తీగ ఎక్కడ పట్టుకున్నా పోతారు. అందుకని అది ఎందుకు చెప్పండి మీరు అనుకో. దానికి నేను అడిగిన క్వశ్చన్స్, స్టాక్ మార్కెట్ అనేది ఒక ఎలక్ట్రిసిటీ లాంటిది. ఎందుకంటే ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు పడిపోతుందో తెలియదు. సో నేను రియల్ ఎస్టేట్లో ఉన్నా, మీరు స్టాక్ మార్కెట్లో ఉన్నా, ఇంకెవరిని అడిగినా ఆన్సర్ అనేది వాస్తవం. నేను ఏ విషయాలు ఇప్పుడు మాట్లాడినా నా సొంతంగా నేను రీసెర్చ్ చేసి స్టడీ చేసి మన ప్రేక్షకులకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం కాబట్టి వీలైనంత వరకు బెస్ట్ పాసిబుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అంటే మీరు ఎప్పుడైనా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి ఫెయిల్యూర్ అవ్వడం జరిగిందా, లేకుంటే మీకు అనుకున్న అనుభవాలు ఉన్నాయి అట్లా? అంటే చాలా పెద్ద స్టోరీ, ఒక నిమిషంలో చెప్పడం. నేను అర్షద్ మెహతా స్కామ్ ముందు ఐ వాజ్ వన్ ఆఫ్ ది స్టాక్ ట్రేడర్. అప్పుడు రియల్ ఎస్టేట్ తక్కువ, ఓకే, స్టాక్ ట్రేడింగ్లో మంచి లాభాలు పొందానండి. ఐసిఐసిఐ డిబెంచర్స్ ఉండేది 200 కొనేది 4,000 రూపాయలు అయింది. జీటీబీ బ్యాంక్ 10 రూపాయలు, 90 రూపాయలు, 80 రూపాయలు లిస్ట్ అయింది. అలిగేట్ నువ్వు 1000 షేర్లు పెడితే 100 షేర్లు అలిగేట్ చేశాడు. అట్లా కిర్లోస్కర్ బ్రదర్స్, బజాజ్, అంటే కొన్ని కంపెనీలు, జీపీసీఎల్, గుజరాత్ పెట్రోకెమికల్ అట్లా పెట్టాము. అంటే రీసెంట్గా ఒక వీడియో వైరల్ అయింది, మీరు చూసే ఉంటారు. ఎస్బీఐలో ఒక బాండ్ 500 రూపీస్ పెట్టుకుంటే, అంటే ఆ బాండ్ ఇప్పుడు దొరికింది, అంటే ఎవరైతే కొన్నారో వాళ్ళ మనవడికి ఆ బాండ్ దొరికింది. అది దాదాపు ఒక 20 years తర్వాత అనుకుంటా, ఐ థింక్ 25 years తర్వాత 3.5 లక్షలు అది దాని వాల్యూ అని ఉన్నాయండి. అంటే స్కీమ్స్ అనేది మార్కెటింగ్ ఈజ్ ఎ జిమిక్స్ అండి. మార్కెటింగ్లో ఏదైనా జరగవచ్చు. అందుకనే ప్రతి కంపెనీ కూడా మార్కెటింగ్ వాళ్ళకి వచ్చినంత వాల్యూ మిగతా డిపార్ట్మెంట్ తక్కువ ఉంటుంది. అంటే అది తక్కువ జిమిక్లు ఉండేది రియల్ ఎస్టేట్ అంటారా? జిమిక్స్ ఉంటాయండి. జిమిక్స్ రియల్ ఎస్టేటే కాదు, మిగతా వాటితో పోల్చుకోండి ఏ బిజినెస్ అని ఉంటాయి. కాకపోతే రిటర్న్స్కి అష్యూరెన్స్ ఇక్కడ ఎక్కువ ఉంటుంది అంటున్నాను నేను. స్టాక్ మార్కెట్ తప్పు రాంగ్ అంటలేదు. మా ఫ్రెండే 6 కోట్లు పెట్టాడు, ఒక మార్వాడి ఆయన 6 కోట్లు. మొన్న ఒక 6 months 1 year బ్యాక్ క్రాష్ అయింది మార్కెట్, ఒకేసారి 4 కోట్లు పోయింది. ఆయన యాక్చువల్గా పెట్టిందే 2 కోట్లు 6 కోట్లు చేసుకున్నాడు, కానీ మన ఒక సింగిల్ క్రాష్ ఒక్క నైట్లో 4 కోట్లు ఎగిరిపోయింది. సో రియల్ ఎస్టేట్లో ఏంటంటే అలాంటి మోసాలు కూడా అంత తగ్గడం అనేది చాలా తక్కువ, రేర్ కేసెస్, 1 or 2 కేసెస్ జరిగిందేమో ఉండొచ్చు. బట్ 98-99% జరిగే అవకాశం లేదు. ఎందుకంటే మనం ఏం చెప్తున్నాం, రియల్ ఎస్టేట్ మన అడ్వైజ్ ఏమి ఇస్తున్నాం ప్రజలు, మీరు ఎన్నోసార్లు ఈ ఏరియాలో లొకేషన్ ఏంటి, ఆ ప్రైస్ ఏంటి అడిగారు. మనం గత 10-15 సంవత్సరాల్లో ఏం జరిగిందో ఒక ఎనాలిసిస్ ఉంది, ఎంత కొన్నాము, ఎంత పెరిగింది, ఒక ఎనాలిసిస్ ఉంది. షేర్ మార్కెట్లో అప్ డౌన్ అయ్యే అవకాశాలు ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి, కానీ రియల్ ఎస్టేట్లో డౌన్ అనేది వెరీ రేర్. అప్పుకు ఎక్కినట్టు స్లో అవ్వచ్చు, కానీ అప్పు ఎక్కడమే ఉంటుంది, కిందకి రావడం ఉండదు. మీరు ఎక్కడైనా చూసుకోండి, 100లో కొనేది లక్షల్లో అయిపోయింది. ఇప్పుడు 800 వర్సెస్ 2 లక్షలు మాట్లాడడం జేబేరీ. అట్లా నేను వైజాగ్లో 12 రూపాయలు కొన్న 1970లో 20 లక్షల రూపాయలు అయిపోయింది గజం. 12 రూపాయలు, 12 రూపాయలకి లక్ష అంటే ఎక్కడండి? మా ఉన్నప్పుడు ఒక 30 feet రోడ్ ఉండేది, ఈరోజు 6 lane ట్రాక్ 200 feet రోడ్ అయింది. ఆ రోడ్డు అవుతున్న కొద్ది మా ప్లాట్ ఇంకా దగ్గరికి వెళ్తుంది. మా ఫాదర్ చెప్పాను అమ్ముకోవద్దంటే, ఒక ప్లాట్ ఉంటే అమ్మేసాడు, ఇంకో ప్లాట్ అట్లా ఉంది అది. సో వాట్ ఐఎమ్ సెయింగ్ ఈజ్ రియల్ ఎస్టేట్కి స్టాక్ మార్కెట్కి కంపేర్ చేస్తే నేను రియల్ ఎస్టేట్ ఉన్నది అనాలిసిస్ ప్రకారం స్టాక్ మార్కెట్ కూడా ఈజ్ వెరీ గుడ్, రియల్ ఎస్టేట్ ఈజ్ వెరీ గుడ్. బట్ ఇఫ్ యూ సీ ది కన్సిస్టెన్సీ ఇంక్రీజ్, అది రియల్ ఎస్టేట్లోనే ఎక్కువ జరిగింది. అండ్ ఎన్ని రెట్లు పెరుగుతుంది అనేది ఇప్పుడు మీరు బ్యాంకులో, మీరు ఎస్బీఐ అని ఇందాక ఏదో అన్నారు, ఎస్బీఐ అన్నప్పుడు ఒక బ్యాంకులో మన అమౌంట్ మీరు 1 లక్ష రూపాయలు పెడితే డబుల్ ఎప్పుడు అవుతుందండి? 12 నుండి 14 సంవత్సరాలు, 7% per annum. 12 ఏళ్ళు 84 క్యూములేటివ్ వేసుకున్న 12 నుండి 13 ఏళ్ళు పెడితే డబుల్ అవుతుంది. కానీ రియల్ ఎస్టేట్ ఎన్ని రోజులకి డబుల్ అవుతుంది? 4 to 5 years, మ్యాక్సిమం 6 years, డబుల్ గ్యారంటీ. అదేవిధంగా మీ స్టాక్ మార్కెట్లో చూసుకుంటే ఎప్పుడు అప్పుడు నిఫ్టీ తగ్గుతుంది, బీఎస్సీ కానీ ఎన్ఎస్సీ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కానీ తగ్గుతుంది, పెరుగుతుంది. ఇది మన ఏదేమంటే ఈసీజీ ఉంటుంది కదా,
హార్ట్ తెలుసు కదా, అవును, గ్రాప్ స్టేబుల్గా కొట్టుకుంటే కానీ కిందకు కూడా అంతే అవుతుంది. వేవ్ లెంత్ ఇలాగా వేవ్ లెంత్ అని ఉంటుంది ఫిజిక్స్లో. రియల్ ఎస్టేట్లో ఇలాగే ఉంటుంది జనరల్గా, ఇలా ఉండదు. వెరీ రేర్, ఎక్కడ మరి 1-2 కేసులు అయితే అయ్యి ఉండొచ్చు, కానీ మనం కరెక్ట్ బిల్డర్ కరెక్ట్ లీగల్గా చూసుకుంటే రియల్ ఎస్టేట్లో మోసపోవడం ఉండదు. 45 degreesలో పెరుగుతూనే ఉంటుంది. సో స్టేబుల్ గ్రోత్, స్టేబుల్ ఇన్కమ్. అండ్ ఇది అన్నిటికంటే నాకు నచ్చేది ఏంటంటే, నేను ఇప్పటివరకు 12,500 మందిని ఒక ప్రాపర్టీ ఓనర్గా, నా ప్రాపర్టీ అనే విధంగా నేను వాళ్ళు ఫీల్ అయినప్పుడు దానిలో ఉన్న ఆనందం ఇంకెక్కడ ఉండదు. ఎందుకంటే ఒక ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు. ఇల్లు కొనిపించడం అనేది అంత ఈజీ పని కాదండి. మన ఇండియాలో లేదా ఎన్ఆర్ఐస్ కానీ మన దగ్గర రియల్ ఎస్టేట్లో కొనాలంటే 100 డౌట్స్ వస్తాయి. ఒక ₹1 కోటి పెట్టి ప్లాట్ కొన్నాడంటే 100 క్వశ్చన్తో వస్తాడు. ఆ 100 క్వశ్చన్ కానీ రియల్ ఎస్టేట్లో ఒక దౌర్భాగ్య స్థితి ఏంటంటే 100%లో 99% మీరు కరెక్ట్గా చేసి 1% తప్పు చేస్తే 1 లెమన్ డ్రాప్ ఇన్ ది మిల్క్ లాగా అయిపోతుంది. లైఫ్ లాంగ్ వెంటాడుతూనే ఉంటుంది. అండ్ మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. నాకు చాలా ఎగ్జాంపుల్స్ లైఫ్లో ఉన్నాయి. అది కాకుండా మీరు స్టాక్ మార్కెట్ అనేది పెట్టుకోవడం, నేను ఏమంటే డిస్ట్రిబ్యూట్ చేసుకోమంటాను. చాలామంది ఒక క్వశ్చన్ అడిగారు నన్ను, మీరు ₹100 సంపాదిస్తుంటే 30, 40, ₹40 మీకు ఖర్చు అవుతుంది. ఈ ₹60ని 4-5 భాగాల్లో పెట్టుకోండి. నేనేం చేసంటే ఎక్కువ శాతం రియల్ ఎస్టేట్లో పెట్టుకున్నా. ఐఎమ్ హ్యాపీ. నేను మీ అందరినీ 50% రియల్ ఎస్టేట్ పెట్టుకుని 10% స్టాక్ మార్కెట్, 10% మన పీపీఎఫ్, అది ఎన్ఎస్సి ఉన్నాయి కదా స్కీమ్స్, అందులో పెట్టి డిస్ట్రిబ్యూట్ చేసుకోండి. డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. నువ్వు 4 డజన్లు ఎగ్స్ ఒక బాస్కెట్లో తీసుకెళ్ళి చేయి జారింది అనుకోండి, 4 డజన్లు పోతాయి. అదే 4 డజన్లు 4 డిఫరెంట్ డబ్బాలు పెట్టి 4 పట్టుకుంటే ఒకటి పోతే ఒకటే పోతాడు. సో ఇన్వెస్ట్మెంట్ కూడా నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే, డోంట్ కీప్ ఇన్ వన్ ప్లేస్. నేను రియల్ ఎస్టేట్లో కొద్దిగా ఎక్కువ పెట్టుకోండి. సో డివైడ్ యువర్ ఇన్కమ్. మీ దగ్గర ₹100 సేవ్ చేయాలనుకుంటే మేబీ 40-50% రియల్ ఎస్టేట్ పెట్టండి, 10% స్టాక్ మార్కెట్లో పెట్టండి, 10% గోల్డ్ మార్కెట్లో పెట్టండి, 10% ఎన్ఎస్సీలో పెట్టండి, 10% మ్యూచువల్ ఫండ్స్ లేకపోతే ఇన్సూరెన్స్ పెట్టుకోండి. సో మీరు అన్ని విధాలుగా రిస్క్ అనేది మినిమైజ్ చేసుకుంటున్నారు.